దమ్ముంటే తనపై కేసులు పెట్టుకోమంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లా వైసీపీ ఇన్ఛార్జి బూడి ముత్యాల నాయుడు కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ 6 పథకాలు గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం వైసీపీపై దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. సంపద సృష్టించడం అంటే అప్పులు చేయడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గుర్తించలేని సభలేనని పసలేని సభ అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేదానికి అధికారంలోకి రావాలనేటువంటి తాపత్రయంతో ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేస్తామని చెప్పి ప్రజలకి మాటిచ్చి ప్రజల చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల్లో కేవలం పెన్షన్ మాత్రమే 4,000 రూపాయలు 1,000 రూపాయలు పెంచి ఇచ్చినటువంటిది తప్ప మిగిలినటువంటి హామీలన్నీ కూడా ఇప్పటి వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో నడిపినటువంటి కూటమి ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో ఈ మిగిలినటువంటి కాలపరిమితికి బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏదైతే వారు ఇచ్చినటువంటి హామీలకు తగ్గట్టుగా సూపర్ 6 పథకాలకి అమలు చేసే విధానానికి తగ్గట్టుగా కేటాయింపులు అనేటువంటిది